అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న ఓజీ విడుదల దగ్గర పడుతుంది. సెప్టెంబర్ 25 ఇంకో 9 రోజుల దూరంలో ఉండటంతో ఫ్యాన్స్ సంబరాలకు రెడీ అవుతున్నారు. ఇప్పటిదాకా ఏ పవన్ కళ్యాణ్ సినిమాకు చూడని సెలబ్రేషన్స్ ఓజీకి ఉండేలా ప్లానింగ్ జరుగుతోంది. ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వాల నుంచి ఇంకా జీవోలు రానప్పటికీ వస్తాయనే ధీమాతో డిస్ట్రిబ్యూటర్లు ఎన్ని స్క్రీన్లలో వేయాలనే దాని మీద ఎగ్జిబిటర్స్తో కలిసి తర్జన భర్జన పడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రీమియర్ షోల టికెట్లను వేలం వేయడం అనే కొత్త ట్రెండ్కి అభిమానులు శ్రీకారం చుట్టారు. యుఎస్లో తొలి టికెట్ని ఒక ఎన్ఆర్ఐ 5 లక్షలకు కొనుగోలు చేయగా హైదరాబాద్ విశ్వనాథ్ థియేటర్ ఫస్ట్ టికెట్ని ఆన్లైన్లో 1,11,000కు ఇంకో ఫ్యాన్ కొనుక్కున్నాడు. తెనాలి, నెల్లూరు తదితర ప్రాంతాలలో కూడా ఇలాంటి వేలాలే ఎక్స్ వేదికగా నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇలా పోగైన మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2-3 రోజుల్లో ఇవి మరింత ఉధృతం కాబోతున్నాయి. సెప్టెంబర్ 24 రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య వేయబోయే స్పెషల్ షోలకు టికెట్ ధర ₹1000 ఉండొచ్చని ట్రేడ్ టాక్. ఆ తర్వాత అర్ధరాత్రి వేసే షోకి 500, అటుపై రెగ్యులర్ షోలకు గవర్నమెంట్ అనుమతించిన పెంపుతో కనీసం 10 రోజులు పర్మిషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం. గ్యాంగ్స్టర్ ఓజోన్ గంభీర పవర్ఫుల్ పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కు దర్శకుడు సుజిత్ బ్లాక్ బస్టర్ ఇస్తాడనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. దానికి తగ్గట్టే ఓజీ పేరు మీద టీ షర్టర్లు తయారు చేసి ₹2,000కు అమ్మిన హాట్ కేక్స్ లాగా కొనుక్కుంటున్నారు. ఓవర్సీస్ అమ్మకాలలోనూ దూకుడు చూపిస్తున్న మిలియన్ మార్కు దాటేసిన ఓజీ మొదటి ఆట పడేలోపే ఈజీగా 3 మిలియన్లు అందుకోవచ్చని అంచనా. ఏపీ, తెలంగాణలో ఉన్న 70% పైగా థియేటర్లో మొదటి రోజు ఓజీనే వేయబోతున్నారు. అప్పటికి రన్నింగ్లో ఉండే మిరాయ్, కిష్కింధపురి, బ్యూటీ, భద్రకాళి లాంటి వాటిని హోల్డ్ చేసి మరీ ఓజీకి కేటాయించబోతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే చాలు సోషల్ మీడియాలో షేక్ అవుతుందనే తరహాలో అంచనాలు ఏర్పడుతున్నాయి. ఓపెనింగ్స్ పుష్ప 2 రేంజ్లో వస్తాయనే ముందస్తు లెక్కలు ఏ మేరకు నిజమవుతాయో చూడాలి. హరిహర వీరమలు దారుణంగా డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఓజీ సక్సెస్ పవన్ కళ్యాణ్కు చాలా కీలకం. అజ్ఞాతవాసి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన 3 సినిమాలు ఓ మోస్తారుగా ఆడినా అవన్నీ రీమేక్లే. కానీ ఓజీ ప్యూర్ స్ట్రైట్ సబ్జెక్ట్. అందులోనూ పవన్ని ఇంత ఊరమాస్ యాక్షన్ డ్రామాలో చూసి ఏళ్ళు గడిచిపోయాయి. సాహో తర్వాత కనిపించకుండా పోయిన సుజిత్ దీంతో తానేందో రుజువు చేసుకునే చెస్ రేస్లో రావాలని చూస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించిన ఓజీలో బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హష్మీ మన తెలుగులో పరిచయం అవుతున్నాడు. తమన్ మ్యూజిక్ మెయిన్ అట్రాక్షన్గా నిలుస్తుంది.